మా ఓట్లతో 15 సీట్లు సంపాదించి ఆ 15 సీట్లతో ఈరోజు ప్రభుత్వం ఏర్పడింది. అటువంటి ప్రభుత్వం మరి అందులోనే ప్రభుత్వం ఉన్న వాళ్ళే 10% ఇస్తే మీకు డబ్బులు ఇస్తామని మరి చెప్పడం, మరి బట్టి విక్రమ భార్య లాంటి వాళ్ళు కూడా పిల్లల పెళ్ళిళ్ళు, ఇల్లు కట్టుకోవడం, తర్వాత ఆరోగ్యరీత్యా 125 మంది చనిపోవడం జరిగింది. డబ్బులు రాక అవస్థపడి డబ్బులు లేక చనిపోవడం జరిగింది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తర్వాత ఉద్యోగులు అంటే సస్యమలంగా మొత్తం అని వాళ్ళ కళ మాత్రం నెరవేర్లు నిలిచింది. కొంతకాలంగా అటు ఉద్యోగస్తులు వాళ్ళు రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి బెనిఫిట్స్ కూడా వాళ్ళకి అందకపోవడంతో వాళ్ళు అప్పులపాలై కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమం కూడా సంబంధించినటువంటి పెన్షన్లు సంబంధించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. అసలు మళ్ళీ వాళ్ళ డిమాండ్స్ ఏంటి, వాళ్ళకి ఇబ్బంది రావట్లేదు, వాళ్ళ ఇబ్బంది ఏంటి, సో వాళ్ళ మాటలను మనం అడిగే ప్రయత్నం చేద్దాం. అలా నమస్తే, అసలు మీకున్న డిమాండ్స్ ఏంటి, మీ పరిస్థితి ఏ విధంగా ఉన్నాయి, అసలు మీ సమస్యలు ఏంటి? అసలు నా పేరు బద్రీనారాయణ అండి, రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మహబూబాద్. ప్రధానంగా 2024 నుండి నేటి వరకు 26,000 మంది రిటైర్ అయినారు. 2 సంవత్సరాలు దాటగానే ప్రభుత్వం అనేది మా యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్స్ బకాయిలను ఇవ్వటం లోపల వైఫల్యం చెందింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు అందరి రైతులకు, మరి నిరుద్యోగులకు, ఉద్యోగులకు రావాల్సినటువంటి 6 డిఏలు, మరి పిఆర్సీ ఇస్తా, రిటైర్డ్ బెనిఫిట్ ఇస్తా అని చెప్పి మోసం చేసి నేడు దాదాపు 125 మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు చనిపోవడానికి కారణమైంది. కావున ప్రభుత్వం అనేది వెంటనే మాకు రావాల్సినటువంటి యొక్క బకాయిలంటే ప్రధానంగా మేము దాచుకున్నటువంటి జీపీఎఫ్, మరియు మాకు రావాల్సినటువంటి జిఏఎస్, మాకు రావాల్సినటువంటి గ్రాట్యుటీ, మాకు రావాల్సినటువంటి కమిటేషన్, తదితరైన పిఆర్సీ, ఏఆర్ఎస్, వీటన్నిటిని కూడా మేము దాచుకున్న పైసలే. కాబట్టి మాకు ఒక్కొక్క ఉపాధ్యాయునికి, ఉద్యోగికి 60 నుంచి 80 లక్షల వరకు రావాలి. మరియు అదేవిధంగా మా యొక్క దాచుకున్న డబ్బులు ఇవ్వకపోవడం వల్ల చాలామంది ఈరోజు బెడ్ రిటర్న్ అయ్యి చాలామంది అనారోగ్య కారణంగా విషయం చెప్పారు. 125 మంది ఉద్యోగులు తమ డబ్బులు రాకనే అంటే ఇబ్బంది పెట్టడం వల్ల క్షీణించిపోయి అనారోగ్యకర పాలకులై, మరి డబ్బులు లేకపోవడం వల్ల, వైద్యం చేయకపోవడం వల్ల, మాకు ఇచ్చేటువంటి హెల్త్ కార్డు ఇవ్వకపోవడం వల్ల, నేడు సమయానికి డబ్బులు అందకపోవడం వల్ల, వాళ్ళు వైద్యం అందకపోవడం వల్ల చనిపోవడం జరిగింది. కొంతమంది సూసైడ్ కూడా చేసుకోవడం జరిగింది. అనేక మంది ఉపాధ్యాయులు, ఉద్యోగులు తమ యొక్క పిల్లల యొక్క పెళ్లిళ్ళు చేయలేక, పెళ్లిళ్ళు చేసిన వాళ్ళు, మరి ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఈఎంఐలు కట్టలేక నానా రకాల అవస్థలు పడుతున్నాడు. మంచాన్ని పట్టినటువంటి ఉపాధ్యాయులు, ఉద్యోగులు కొన్ని వేల మంది ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం అనేది వెంటనే మాకు రావాల్సిన పైసలన్నింటి వెంటనే చెల్లించాలని కోరుతూ, ప్రధానంగా ప్రభుత్వం అనేది 100 రోజుల్లో ఇస్తా అని చెప్పి నెలకు 2,000 కోట్లని 3 నెలలు ఇస్తా అని చెప్పి 6,000 కోట్లు రిలీజ్ చేశానని చెప్పుకుంటుంది. కానీ అవి అందరికీ, ఒక రిటైర్డ్లో కాదు, ఉద్యోగులకు, సర్పంచులకు, కాంట్రాక్టర్లకు, వర్కింగ్ ఎంప్లాయీస్ కూడా వాటిని ఇవ్వడం జరిగింది. దానివల్ల మాకు కనీసం 15% ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు ఆ అమౌంట్ రాలేదు. కోర్టుకు పోయిన వాళ్ళకి మాత్రమే ప్రభుత్వం ఇస్తుంది. ఆ విధంగా ఒక 4,000 మందికి మాత్రం కోర్టు పోయిన వాళ్ళకు రావడం జరిగింది. ఇంకా 22,000 మంది ఉపాధ్యాయుల ఉద్యోగులకు పెండింగ్ బకాయిలు అనేది విడుదల చేయకపోవడం వల్ల చాలామంది అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. మానసికంగా, అనారోగ్యంగా కృషించిపోతున్నారు. కాబట్టి మాకు రావాల్సిన డబ్బులు వెంటనే ప్రభుత్వం చెల్లించాలి. అనేక విషయాల్లో కూడా ప్రభుత్వం మీ ఇందిరా పార్క్ వర్గ, మా యొక్క రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, బీజేపీ ఆధ్వర్యంలో, కేసీఆర్ ఆధ్వర్యంలో, అనేక రకాల ఉద్యోగస్తులు, మా యొక్క రిటైర్డ్ ఎంప్లాయీస్ విశ్రాంతి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కూడా అనేక విశ్రాంతి ఉద్యోగుల సంఘం మేము అక్కడికి వెళ్ళి హైదరాబాద్లో ధర్నాలో కూడా పాల్గొనడం జరిగింది. కానీ ప్రభుత్వం లోపల చిరళం లేదు. కేవలం 6,000 కోట్లు ఇస్తాను దులుపుకున్నది. దానివల్ల ఒక 15% కంటే ఎక్కువ రాలేదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే మాకు రావాల్సిన బకాయిలను విడుదల చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాము. మీరు చెప్పండి, అంటే రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో చాలాసార్లు కూడా మీకు సంబంధించినటువంటి బెనిఫిట్స్ రావాలని చెప్పేసి చాలాసార్లు నిరసన కార్యక్రమం ధర్నాలు చేశారు. మరి ప్రభుత్వం కనిపించగలలేదు. మరి నా పేరు సోమ గోవర్ధన్, రేవా గౌరవ అధ్యక్షుడిని. నేను రిటైర్ అయ్యి ఇప్పటికీ సంవత్సరం మీద 6 నెలలు అయిపోయింది. అయినా నాకు రావాల్సిన 15%, 10 నుండి 15% వచ్చి మిగతాయి రాలేదు. మీకు ఎంత రావాలి? నాకు 75 లక్షలు రావాలి. నాకు 27 లక్షలు మాత్రం వచ్చి మిగతా 1 రూపాయి కూడా రాలేదు. ప్రభుత్వం ప్రకటించి మేనిఫెస్టో పెట్టిన విధంగా రిటైర్ కాగానే మీ అందరికీ కూడా ఎమ్మటే అమౌంట్ ఇస్తారని వాగ్దానం చేయడం జరిగింది. కానీ ఇప్పటికీ మరి ఆ వాగ్దానం నెరవేర్చడం బాధాకరం.
మరి అందులోనే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే 10% ఇస్తే మీకు డబ్బులు ఇస్తామని మరి చెప్పడం, మరి బట్టి విక్రమ భార్య లాంటి వాళ్ళు కూడా అడగడం బాధాకరం. మరి అటువంటి వాళ్ళు మరి ప్రభుత్వం ప్రజాపాలన ఎలా అందిస్తారో, సేవలు అందిస్తారో అర్థం కావట్లేదు. మరి అదేవిధంగా సార్ అన్నట్టు ఇప్పుడు మరి మొత్తం 6,000 కోట్లు అన్నారు. 6,000 కోట్లలో చాలామందికి రెగ్యులర్ టీచర్లకు పోయినాయి, కాంట్రాక్టర్లకు పోయినాయి, తర్వాత రిటైర్లకు పోయినాయి, అందరికి ఇచ్చారు. దానితో మాకు తక్కువ అమౌంట్ వచ్చింది. ఇంకా 22,000 మంది ఇప్పటికీ ₹1 కూడా అందని వాళ్ళు ఉన్నారు. రిటైర్ అయిన వాళ్ళు వాళ్ళ బాధతో ఇబ్బంది పడుతున్నారు. పిల్లల పెళ్ళిళ్ళు, ఇల్లు కట్టుకోవడం, తర్వాత ఆరోగ్యరీత్యా 125 మంది చనిపోవడం జరిగింది. క్యాన్సర్ తోటి, వివిధ రోగాలతోటి, హార్ట్ అటాక్లతోటి, మైండ్ అనారోగ్యంతో చనిపోయిన, బ్రెయిన్ తోటి చనిపోయిన సంఘటనలు చూసాం. ఇక్కడే మన దగ్గర కూడా సోమిరెడ్డి అని ఆయన చెయ్యి మొత్తం కొట్టేస్తే కూడా ఆయన డబ్బులు రాక అవస్థపడి డబ్బులు లేక చనిపోవడం జరిగింది. ఆయన అప్పులు కూడా పుడలేకపోయినాయి. అట్లా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వివరించడం వల్ల 125 మంది చనిపోవడం జరిగింది. మరి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత వెంటనే ఇచ్చారని చెప్పి కూడా మాట తప్పడం జరిగింది. అందరం నమ్మి ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కూడా బాగా చేస్తాను ఒక ఆలోచనతోటి వాళ్ళు నమ్మి ఓట్లు వేసడం జరిగింది. మా ఓట్లతోటే 15 సీట్లు సంపాదించి ఆ 15 సీట్లతోటి ఈరోజు ప్రభుత్వం ఏర్పడింది. అటువంటి ప్రభుత్వం ఈరోజు రిటైర్మెంట్ వాళ్ళందరినీ విస్మరించడం చాలా బాధాకరం. ఎందుకంటే మేము తలుచుకుంటే ఈ ప్రభుత్వాన్ని కూడా మార్చే పరిస్థితి కూడా మా దగ్గర ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎన్నో కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇప్పటిదాకా మాట్లాడితే మేము చెప్పినట్టుగానే సుందరీకరణతో మరి మూసినందం చేస్తున్నాడు, అదేవిధంగా ఫ్యూచర్ సిటీ చేస్తున్నాడు, మెస్సీతోటి ఫుట్బాల్ ఆడడం జరిగింది, సుందరి మళ్ళీ పోటీ పెట్టడం జరిగింది. ఇవన్నీ డబ్బులు వస్తాయి కానీ మాకు రిటైర్ వాళ్ళకి ఇవ్వడానికి డబ్బులు లేవని కోసుకు నా దగ్గర ₹1 మీరు ఏం చేసుకొని ఒక దీనమైన పరిస్థితిలో ఒక సీఎంగా మాట్లాడడం బాధాకరం. అట్లా ఉండటం వల్లనే ఈరోజు మరి రిటైర్ అయిన వాళ్ళకి డబ్బులు రాకపోవడం బాధ ఉన్నది. ఇప్పటికి కోర్టుకు వెళ్ళే వాళ్ళు 4,000 నుంచి 5,000 మంది వాళ్ళకి డబ్బులు వచ్చినాయి. మిగతా మీ అందరం కోర్టు పోయినా మాకు రాలేదు. కోర్టు పోతే 1 year పడుతుంది, దాదాపుగా 8 నెలల నుంచి 9 నెలలు పడుతుంది. ఆ డబ్బులు వచ్చేవరకు ఈ లోపల సగం మంది చనిపోయే పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం వెంటనే మాకు రావాల్సిన బకాయిలన్నీ కూడా సత్వనే మంజూరు చేయాల్సిన బాధ్యత ఉన్నది. వాళ్ళందరినీ రిటైర్ వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి, అసలు తెలంగాణ ఉద్యమంలో కూడా ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించారు. 10 సంవత్సరాలు మరి మీరు చెప్తున్నారు మాకు సహాయం జరిగిందని. ఈ ప్రభుత్వంలో మీకు హామీలు ఇచ్చి చెప్తున్నారు. మరి ఈ హామీలు మరి విస్మరించినట్టు అంటారా? ఖచ్చితంగా అండి. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు 3 సంవత్సరాల క్రితం ఇదే ముఖ్యమంత్రి గారు ముత్యాలమ్మ సాక్షిగా మన ఈ సెంటర్లోనే, మహబూబాబాద్ ఎంఆర్ఓ సెంటర్లోనే ప్రమాణం చేసి ముత్యాలమ్మ మీద 100 రోజుల్లో మీకు రావాల్సిన డిఏలు, పిఆర్సీలు ఇస్తాము అని చెప్పేసి ఇక్కడ వాగ్దానం చేసి కనిపించిన ప్రతి దేవత మీద ఓట్లు వేసుకుంటూ ప్రజల్ని మోసం చేసిన సందర్భం మనకు కనిపించింది. ఇవాళ ఆనాడు కేసీఆర్ గారు 3 డిఏలు మాత్రమే పెండింగ్లో పెట్టిపోయారు. ఈయన వచ్చినప్పటి నుంచి 3 ఏళ్లలో మరో 3 డిఏలు కలిపి మొత్తం 6 డిఏలు ఇంతవరకు ఇవ్వకుండా, 3 సంవత్సరాలైనా సరే పిఆర్సీ అనేది ఇంతవరకు ప్రకటించకుండా మరి రిటైర్ అయినటువంటి పెన్షనర్లను విపరీతమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తుండ్రు. ధరల సూచి ప్రకారం వచ్చే డిఏలు మాకు రాకపోవడం వల్ల ఈరోజు పెన్షనర్ల యొక్క జీవితం దుర్భరంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ దాదాపు 3 లక్షల మంది పెన్షనర్ కుటుంబాలు ఉన్నాయి. ఒక్క మహబూబాబాద్ జిల్లాలోనే 3,200 పెన్షనర్లు ఉన్నారు. ఈ జిల్లా సంఘానికి ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి నేను ఇవాళ ఈ విషయం చెప్పడానికి ఎంతో బాధపడుతున్నా. ఇన్ని కుటుంబాలను ఇబ్బంది పెడుతున్నటువంటి మరి రేవంత్ రెడ్డి మిగతా అన్నిటికీ డబ్బులు వచ్చేసేసి కేవలం 65, 70, 80 ఏళ్ళ వృద్ధులకు డిఏలు ఇవ్వడానికి కూడా పైసలు అని చెప్పి మాట్లాడడం చాలా బాధాకరం. ఈ విషయంలో ఇంతకుముందు మిత్రులు మాట్లాడినట్టు ఈ మధ్య విడుదలైనటువంటి మిత్రుల యొక్క బాధలు ఒక రకంగా ఉంటే, మరి గతంలో రిటైర్ అయినటువంటి మాకు పిఆర్సీ అనేది కూడా ఇవ్వకుండా ఇలా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. వెంటనే ప్రభుత్వం స్పందించి తాను ఆ రోజు ఏవైతే హామీలు ఇచ్చాడో 6 హామీల్లో ఒక భాగంగా పిఆర్సీ వెంటనే ఇవ్వాలి, అదేవిధంగా డిఏలు కూడా ప్రకటించాలి. ఇంకొక సమస్య ఏంటంటే ఈ మధ్య హెల్త్ కార్డ్ అని చెప్పేసి ఒకటి, గతంలో ఏ ప్రభుత్వం అయినా సరే రిటైర్ అయినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకు కానీ, సర్వీసులో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు కానీ హెల్త్ బాధ్యత ప్రభుత్వమే తీసుకొని ఉచితంగా ప్రభుత్వం ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు ఉచిత వైద్య సేవలు అందించడం ప్రభుత్వం బాధ్యత. అది ఆ బాధ్యత నుంచి తప్పించుకొని మా జీతంలోంచే 1.5% మరి జీతం కట్ చేసుకొని కూడా 3 నెలల నుంచి ఇంతవరకు హెల్త్ కార్డులు ఇవ్వకుండా మరి పెన్షనర్లను, ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నటువంటి ప్రభుత్వం కేవలం పెన్షనర్లను, ఉద్యోగులను హెల్త్ కార్డ్స్ అని చెప్పేసి 3 నెలల నుంచి వాళ్ళను మభ్య పెడుతూ పిఆర్సీని పక్కన పెట్టి ఈ రకంగా ఉద్యోగుల పట్ల కఠిన వైఖరిగా ఉండడం కరెక్ట్ కాదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి ఇకనైనా స్పందించి రాబోయే రోజుల్లో మాకు ఖచ్చితంగా పిఆర్సీ ప్రకటించాలి, లేకపోతే September 1 నుంచి పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలకు మేము దిగుతున్నామని తెలియజేస్తున్నాం. ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే ముందు మీ ఎజెండా ఏ విధంగా ఉండబోతుంది? రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఖచ్చితంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు తీసుకుంటాం. ధర్నాలు చేయడం కానీ, రాస్తా రోకోలు అంటే సరే అది రాష్ట్ర సంఘం పిలుపు,
ధర్నాలు చేయడం, నిరసన కార్యక్రమాలు చేయడం చేస్తాం. కనీసం మాకు ఆరోగ్యపరమైన సమస్యలను పరిష్కరించుకోవడానికి కోసం జూన్ అన్నారు, జూలై అన్నారు, ఆగస్ట్ అన్నారు, ఇంతవరకు హెల్త్ కార్డులు అనేది ఇవ్వలేదు. దాదాపుగా ఇక్కడ రిటైర్మెంట్ వాళ్ళు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకే ఎక్కువ ఆరోగ్య సమస్యలు వస్తాయి. అంటే ఇప్పుడు ఉన్నటువంటి కార్డు చెల్లట్లేదు, కొత్త కార్డు రాలేదు. కొంతమంది కార్డ్స్ డౌన్లోడ్ అయినాయి, ఆ కార్డు తీసుకొని పోతే వాళ్ళు మాకేమీ ఇన్ఫర్మేషన్ రాలేదంటున్నారు. ఇప్పుడు ఏ చిన్న సమస్య వచ్చినా కార్పొరేట్ హాస్పిటల్కి పోతే లక్షలు అడుగుతున్నారు. లక్షలు పెట్టేటువంటి పరిస్థితి ఇప్పుడు ఎవరి దగ్గర లేదు. 3 నెలల నుంచి ఇంతకుముందు చెప్పినట్టుగా మా దగ్గర మా పెన్షన్లోంచి 1.5% కట్ చేస్తున్నారు. అట్లా నెలకు ఒక 500 కోట్లు, 3 నెలల నుంచి 1500 కోట్లు గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి. కానీ మరి మా డబ్బులు మాకు యూజ్ కావట్లేవు. మాకు ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. అంటే అప్పులు చేయడం, ఇప్పుడు ఈ వయసులో మాకు ఎవరు అప్పు ఇస్తారు? సర్వీస్లో ఉన్నప్పుడు అంటే ఎవరో ఒకరు అప్పు ఇస్తారు. రిటైర్మెంట్ అయిన వాళ్ళకి అప్పు ఇవ్వరు కదా, వీడు ఎప్పుడు పోతాడో ఎప్పుడు ఉంటాడో తెలియదు. కాబట్టి అట్లా చాలామంది కూడా డబ్బులు లేక సరైన సమయంలో ట్రీట్మెంట్ తీసుకోక చనిపోతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఈహెచ్ఎస్ను ఇమ్మీడియట్గా అమలు చేయాలి. 6 DAలు తర్వాత 3 సంవత్సరాల క్రితం 2023 జూలైలో ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన PRC ఇంతవరకు దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయలేదు. 3 సంవత్సరాలు దాటుతుంది. ఒక్కొక్కరు కొన్ని వేలు నష్టపోతారు. కాబట్టి మా సమస్యల్ని ఈ గవర్నమెంట్ తక్షణమే పరిష్కరించాలని కోరుకుంటున్నాం. ఉత్తరకాయ విన్నారు కదా, అంటే జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 3 లక్షల మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉద్యోగులు ఉన్నారు. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా 3000 మంది ఉన్నారు. సుమారు అంటే 125 మంది కూడా సంబంధించినటువంటి దానికి ఎంప్లాయీస్ సంబంధించినటువంటి బకాయిలు, వాటికి సంబంధించిన DAలు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి బెనిఫిట్స్ రాకపోవడంతో అప్పుల పాలై కూడా కుటుంబం చిన్న భిన్నమై 125 మంది చనిపోవడం జరిగింది. అయినా కూడా ప్రభుత్వానికి కలగ చెప్తున్నారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి ముఖ్య కారణం కూడా మా రిటైర్డ్ ఎంప్లాయీసే. మేము ఓట్లు వేస్తే ఇవాళ గెలిచి గద్దెనెక్కారు. ఇవాళ గద్దెనెక్కిన తర్వాత మా హామీలు విస్మరించారు. ఒకవేళ మా హామీలు కనుక నెరవేర్చిన పక్షంలో మన గద్దె దింపుదాన్ని కూడా మా రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా మేము సిద్ధంగా ఉందని చెప్పేసి వీళ్ళు ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నారు.